మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఇక్కడ మనము చూచినట్లయితే 15వ అధ్యాయము 22వ వచనము నుంచి 26వ వచనం వరకు కూడా మనము చూచినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రమును దాటి ఉన్నాక వారు ఒక అరణ్యములోనికి వచ్చి ఉన్నారు. ఆ అరణ్యములో 3 దినములు వారు గడిపి ఉన్నారు. మరి అక్కడికి వారు వచ్చినప్పుడు వారికి త్రాగడానికి నీళ్లు లేవు. మరి ఎప్పుడైతే నీళ్లు లేకపోవడం వారు చూచారో వారిని నడిపించిన నాయకుడు మోషేపై వారు సనుగుకోవడం గునుగుకోవడం ప్రారంభించి ఉన్నారు. మోషే వారిని చూచి తిరిగి వారి ప్రవర్తనను బట్టి మరలా సనుగుకోవడం గునుగుకోవడం చేయలేదు, కానీ దేవునికి ఆయన మొరపెట్టి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి ఉన్నాడో ఆయనకి దేవుడు ఒక సమాధానము దయచేసి ఉన్నాడు. మన జీవితాలలో కూడా చాలాసార్లు సనుగుకునే వారముగా గునుగుకునే వారముగా మనం ఉంటాం. మన జీవితంలో ఏదైనా కార్యము జరగలేదు, మనం ఏదైనా వెతుకుచున్నాం, అది దొరకలేదన్న సమయంలో, లేకపోతే మనం ఏదైనా ఎదురు చూస్తున్నాం, ఆ కార్యము జరగలేదన్న సమయంలో వెంటనే విసుగుదల అనేది మనకి వస్తుంది. అనేకుల మీద మనము సనుగుకునే వారముగా గొనుగుకునే వారముగా ఉంటాం. అట్లు చేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. అక్కడ ఇశ్రాయేలీయులు సనుగుకున్నారు, గొనుగుకున్నారు, కానీ దాని వలన ప్రయోజనం రాలేదు. కానీ ఎప్పుడైతే మోషే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. అక్కడ నీళ్ళని మనం చూచినట్లయితే చేదైన నీరుగా ఉన్నాయి, అందుకే అక్కడ మారా అని రాయబడి ఉంది. మరి మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు సమాధానము దయచేసి ఉన్నాడు. అదే 15వ అధ్యాయము 25వ వచనములో మనం చూచినట్లయితే అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ మనం చూచినట్లయితే దేవుని ఆజ్ఞకు లోబడమని దేవుడు చెప్పడం మనము చూస్తున్నాం. మోషే ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి ఉన్నాడో ఆ చెట్టుని చూపి ఆ చెట్టుని మరి ఆ చేదైన నీళ్ళలో వేయమన్నప్పుడు ఆ నీళ్లు మధురముగా మారి ఉన్నాయి. ఇశ్రాయేలీయులు నీళ్లను త్రాగి ఉన్నారు. కాబట్టి మరి మనము మొరపెట్టే వారముగా ఉండాలి. మన పరిస్థితి ఎలా ఉన్నా సరే సనుగుకునే వారముగా గునిగుకునే వారముగా మనం ఉండకుండా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఆలకించి మోషేకి ఎటువంటి జవాబునైతే దేవుడు దయచేశాడో మనకి కూడా ఆ విధమైన జవాబుని దేవుడు దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, ఇశ్రాయేలీయులు సనుగుకునే వారుగా గొనుక్కునే వారుగా ఉన్నప్పటికీ మోషే మీ వైపు చూచినప్పుడు తండ్రి మారాని మధురముగా మీరు మార్చి ఉన్నారు తండ్రి. దేవా, అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి చేదైన వారి జీవితాలని మధురముగా మీరు మార్చివేయండి తండ్రి. సనుగుకునే వారుగా గొనుగుకునే వారుగా కాకుండా మీకు మొరపెట్టే వారుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.